కొత్త పెళ్లి కూతురులో ఏంటో నడక? స్టైల్ ఇది. అస్మిత గోల్ కొట్టింది. అస్మిత పాముని అయ్యో నన్ను వదిలేసారంటే. అబ్బా పాం 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 పాం. అమ్మా అయ్యో ఇక్కడెవరో ఆయిల్ పోసారు. అమ్మా ఇంట్లో జెన్నీ ఆంటీ కాలు జారి కాలు బెణికి కింద పడితే అస్మిత కుంటుతుందేంటి? రామా, ఎందుకు ఈరోజు నీ మొత్తం ఫోకస్ అంతా అస్మిత మీద పెట్టావు? సార్ మీకేం అనిపించట్లేదా? రామా, నాకేం అర్థం కావట్లేదు. క్లియర్గా చెప్పు. అది చెప్పాలని ఇంతసేపు నేను వెయిట్ చేశాను సార్. ఇంట్లో జెన్నీ ఆంటీ కాలు బెణికిందా? బెణికింది. నడవలేకపోతుందా? అవును. అస్మిత కూడా ఈరోజు కొంటూ గ్రౌండ్కి వచ్చింది. గేమ్ ఆడకపోవడానికి కారణమే అది. అందుకే నా చూపు తన మీదే ఉంది. సంథింగ్ ఈజ్ రాంగ్ సార్. కానీ సీనయ్య ఆద్య మీద పెంచుకున్న ప్రేమ మాత్రం నిజం. ఆద్య లేకపోతే తన జీవితమే లేదనుకుంటున్నాడు. ఏ క్షణంలో ఏం చేసుకుంటాడోనని భయం వేస్తోంది. అమ్మా, పాపం సీనయ్య పిచ్చి ప్రేమని పిచ్చి పిల్ల ఆద్య అర్థం చేసుకోవట్లేదు. అటు ఆద్యని ఒప్పించలేక ఇటు సీనయ్యని కాపాడుకోలేక ఇంట్లో వాళ్ళకి ఇదొక పెద్ద సవాలుగా మారిపోయింది. అమ్మా, ఒక్కోసారి చదివే పాఠం అర్థం కాలేదనే పుస్తకాన్ని పక్కన పడేస్తామా? అర్థమయ్యేదాకా చదవాలమ్మా. అప్పుడే ఆ పుస్తకం విలువ తెలుస్తుంది. మనుషుల్ని కూడా అలాగే అర్థం చేసుకోవాలమ్మా. ఇది నేను నీ నుంచే నేర్చుకున్నాను. మమ్మల్ని ప్రేమించిన వాళ్ళు మాకు దొరకడం మా అదృష్టమమ్మా. అలాంటి వాళ్ళను మన జీవితంలోకి రానివ్వకపోవడమే దురదృష్టం. సరే, నేను ఆద్యతో మాట్లాడతానులే. తనకు అర్థమయ్యేలా చెప్తాను. కాదు, అర్థమయ్యేంత వరకు చెప్తాను. అమ్మా, ఈ పాయసం వేడివేడిగా ఉంది కదా, కొంచెం ఇవ్వు. నేను ఆద్య కలిసి తింటాం. జాగ్రత్త, వేడిగా ఉంది. నువ్వు ఇలా ఉండడం వల్లేనేమో ఇల్లంతా బోసిపోయింది తెలుసా. సరే, అమ్మ మనకిష్టమైన పాయసం చేసింది. ఇదిగో తిను. నాకొద్దు. నీకోసమే తెచ్చాను. వద్దని చెప్తున్నాను కదా. అవన్నీ నువ్వు నాకు గుర్తు చేయకు ప్లీజ్. నా రాత ఇంతే.
నీ రాత బాగానే ఉంది. నువ్వే చేతులారా దాన్ని చెరిపేసుకుంటున్నావు. నువ్వు తలుచుకుంటే నాలాగే నువ్వు హ్యాపీగా ఉండగలవు. ఒక చిన్న విషయాన్ని పెద్దది చేసి నీతో పాటు అందరినీ బాధ పెడుతున్నావు. ఇది చిన్న విషయం కాదు రామ, చిన్న విషయం కాదు. మా నాన్నని చంపాడు. ఆ చేతులతో నన్ను ముట్టుకుంటుంటే నాకెలా ఉంటుందో తెలుసా? అది నాకు మాత్రమే తెలుసు. బావా మీ నాన్నని చంపలేదు ఆద్య. నువ్వు చూసింది నిజం కాదు. నేనెన్నిసార్లు చెప్పాలి? సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మా బావ చేత నేను నీ కాళ్ళు పట్టిస్తాను. అప్పుడు నువ్వు బావని క్షమిస్తావా? నువ్వు ఇప్పుడు అలాంటివేవి పెట్టుకు రామ, నాకేమొద్దు. వద్దంటే నేను ఒప్పుకోను కదా. నేను ఇలా చూస్తే నేను ఎలా హ్యాపీగా ఉండగలను? నన్ను హ్యాపీగా ఉండొద్దంటే చెప్పు. నీతో పాటు నేను ఏడుస్తూ కూర్చుంటా. సంతోషం పంచుకున్నాను కదా, అలాగే బాధను కూడా పంచుకున్నానన్న సంతోషం నాకు మిగులుతుంది. త్యాగం చేస్తున్నావా? స్నేహం కోసం ఏదో ఒక త్యాగం చేయాలి కదా మరి. నా కోసం ఎవరు ఏమీ చేయొద్దు. నా వల్ల నువ్వు నీ సంతోషాన్ని కోల్పోవడం నాకు ఇష్టం లేదు. అయితే నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. ఇప్పుడే బావకు ఫోన్ చేసి నీకు క్షమాపణలు చెప్పిస్తాను. క్షమించేసి నెక్స్ట్ మినిట్ నుంచి కలిసి ఉంటే కలదు సుఖం కమ్మని సంసారం అని పాటలో లైన్లా హ్యాపీగా ఉందాం. వద్దంటుంటే